హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఎప్పుడైనా సరే జనరల్ నాలెడ్జ్లో భాగంగా మొదటగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ రాష్ట్రం యొక్క రాష్ట్ర చిహ్నాల గురించి అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అంటే కృష్ణ జింక. సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే యాంటీలోప్ సర్వికాప్రా. రాష్ట్ర వృక్షం వేప చెట్టు అజాడిక్టికా ఇండికా. రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు జాస్మినం అఫిషినేల్. రాష్ట్ర పండు మామిడి మ్యాగ్నిఫెరా ఇండికా. రాష్ట్ర పక్షి గులాబీ రంగు ఉంగరంతో కూడినటువంటి యాక్చువల్గా ఇది ప్యారెట్ అన్నమాట, చిలుక. సికులా క్రా మెరి, ఇది ఒక సైంటిఫిక్ నేమ్ అన్నమాట. రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం ఆర్ పూర్ణఘటకం. రాష్ట్ర మోటు సత్యమే అజేతి. రాష్ట్ర జల జంతువు డాల్ఫిన్. రాష్ట్ర భాష తెలుగు. రాష్ట్ర క్రీడ కబడ్డీ. రాష్ట్ర నృత్యం కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం నుండి ఉద్భవించడం జరిగింది. తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29న రాష్ట్ర తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటామంటే తెలుగు కవి గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవాన్ని లేక తెలుగు పండు అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం ఏది అంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. రచయిత ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి గారు. సో ఇది ఇక్కడే ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనమాట ఇవి ఉన్నాయి. కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ, దీన్ని బర్డ్ శాంచురీ కూడా ఉందన్నమాట ఇందులోనే. నెక్స్ట్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ. కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ. పులికాట్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బర్డ్ శాంచురీ కూడా ఉంది ఇందులోనే. అదేవిధంగా రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. శ్రీ పెనుసుల నరసింహ వైల్డ్ లైఫ్ శాంచురీ. పాపికొండ వైల్డ్ లైఫ్ శాంచురీ. కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ శాంచురీస్ అనేటివి, ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేటువంటివి ఏ జిల్లాలో ఉన్నాయో మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో దట్ మీకు కూడా ఒకసారి రివిజన్ అయినట్లు ఉంటుంది. నెక్స్ట్ రామ్సార్ సైట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందండి, అది కొల్లేరు లేక్. ఇది మంచినీటి లేక్ అన్నమాట, సరస్సు. ఎక్కడ ఉంది అంటే కృష్ణా మరియు గోదావరి మధ్యలో ఉంది. ఎప్పుడు ఇది రామ్సార్ సైట్ గా డిసిగ్నేట్ అయింది అంటే ఆగస్ట్ 19, 2002లో. రివర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నదులు భారతదేశంలో వ్యవసాయ పరంగా అత్యంత ఉత్పాదక రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అనేక ప్రధాన నదులు వరంగా ఉన్నాయన్నమాట. అవి ఏవి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో నదులు అంటే గోదావరి ఉంది, భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది ఇది. పోలవరం దగ్గర ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఏముంది, ఏ నది అంటే కృష్ణా నది. మహారాష్ట్రలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ పెన్నా నది కర్ణాటకలో ఉద్భవించి రాయలసీమ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వంశధార మరియు నాగావళి, ఈ నదులు ఎక్కడ అంటే ఉత్తర జిల్లాల ప్రాంతంలో శ్రీకాకుళం వైపు ప్రవహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటిది అఫీషియల్ గా లేదండి. కానీ 2 సైట్స్ మాత్రం టెంటేటివ్ లిస్ట్ లో ఉన్నాయి, అంటే రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఎగ్జామ్ లో కనుక ఏది యునెస్కో సైట్ అంటే ఏది కాదు, ఒకవేళ కనుక క్వశ్చన్ లో ఏది టెంటేటివ్ లిస్ట్ లో జాయిన్ చేయబడింది అంటే ఒకటేది అంటే లేపాక్షి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఈ లేపాక్షి అనేటువంటిది 16th సెంచరీ వీరభద్ర టెంపుల్ కి సంబంధించినది. సో చాలా ఇంపార్టెంట్ ఇది లేపాక్షి అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిస్ట్
రిమైన్స్ అన్నమాట. ఎక్కడ ఉన్నాయంటే అమరావతిలో ఉన్నాయి కదా, బుద్ధిజం కి సంబంధించినవి స్తూపాస్, స్కల్చర్స్ అవన్నీ. సో ఈ రెండు అనేటువంటివి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ లో టెంటేటివ్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. సో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్ ని చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో ముఖ్యంగా ఏ క్రాప్స్ ఉన్నాయి అంటే రైసు, షుగర్ కేన్, కాటన్, చిల్లీస్ మరియు టొబాకో. అది హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు అంటే మ్యాంగోస్, బనానాస్, సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ మేజర్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట, ఎక్స్పోర్ట్ చేస్తాం. అదేవిధంగా అక్వాకల్చర్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ర్యాంక్ ఫస్ట్ లో ఉందండి ఫిష్ మరియు ష్రింప్ ప్రొడక్షన్ లో. అదేవిధంగా ఇండస్ట్రీలో అయితే ఫోకస్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ పైన, టెక్స్టైల్స్ పైన, ఫార్మాస్యూటికల్స్ పైన, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. సో ఐటీ అండ్ సర్వీసెస్ అయితే విశాఖపట్నం అనేటువంటిది ఒక ఐటీ హబ్ గా ఎమర్జ్ అవుతుంది హైదరాబాద్ నుంచి సపరేట్ అయిన తర్వాత. సో ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫోక్ మ్యూజిక్స్ ఏవేవి ఉన్నాయంటే జనపద గీతాలు ఉన్నాయన్నమాట. అంటే ట్రెడిషనల్ సాంగ్స్ అనేటువంటివి పాడతారు కదా ఫెస్టివల్ ఆర్ వెడ్డింగ్ సీజన్స్ లో అవి. అదేవిధంగా ఒగ్గు కథ అనమాట, ఇది ఒక స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ లో చెప్పడం జరుగుతుంది. లైక్ డైటీస్ లైక్ మల్లన్న అండ్ బీరప్ప ఆర్ నారేటెడ్ త్రూ సాంగ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డప్పు నృత్యాలు, ఇది ఒక ఫోక్ ఆర్ట్ అన్నమాట. సో ఇక్కడ పిక్చర్ లోగా నేను ఇవ్వడం జరిగింది, ఒకసారి అక్కడ చూడండి, మీకు ఐడియా అనేటువంటిది వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ శిల్పకళలు ఆర్ ఆర్ట్స్ క్రాఫ్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఏమేమి ఉన్నాయంటే కొండపల్లి బొమ్మలు ఉన్నాయన్నమాట, కలపతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి, బాబుల్ హెడ్స్ బొమ్మలు ఉన్నాయి, మంగళగిరి వస్త్రాలు అనేటువంటి ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ ఆర్కిటెక్చర్లు ఏవేవి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లేపాక్షి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అమరావతి స్తూపం అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఉండువల్లి గుహలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 4th to 4వ 5వ శతాబ్దాలకు చెందినటువంటి ఉండవల్లి గుహలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇవి ఆర్కిటెక్చర్ కి అదేవిధంగా ఆర్ట్స్ కి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ సంగీతకారులు ఎవరెవరు ఉన్నారు అంటే అన్నమాచార్య. ఎప్పుడు చెందినవారు అంటే 1408 to 1503 అనమాట. సో కర్ణాటక సంగీతంలో తొలి కర్తగా ప్రసిద్ధి పొందినటువంటి అన్నమాచార్యులు గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రశంసిస్తూ వేలాది సంకీర్తనలు రచించడం జరిగింది. తర్వాత వచ్చేసిన త్యాగరాజు గారు తిరువయూరులో జన్మించిన ఆంధ్ర సంగీత సంప్రదాయాలలో అనుబంధం కలిగి ఉన్న ఆయన కర్ణాటక సంగీత త్రయలో ఒకరిగా గుర్తించబడడం జరిగింది. క్షేత్రయ్య చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగు పదాలను రచించినటువంటి ప్రముఖ కవి అయిన ఈయన రచించిన పదాలు సాధారణంగా శ్రీకృష్ణునికి అంకితమై భక్తి ప్రేమ గీతాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎంసిక్యూస్ ని చూద్దాము, జీకేకి సంబంధించినవి. మోడల్ ఎంసిక్యూస్: విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నౌన్ యాజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా due to its expensive rice cultivation supported by rivers like Krishna and Godavari. కృష్ణా మరియు గోదావరి వంటి నదుల ద్వారా సాగునీటి సహాయంతో విస్తృతంగా బియ్యం పండించే భారతదేశ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది బియ్యం ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రంగా నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్ అవసరమైనటువంటి సాగునీటి వనరులు ఉండడం, బియ్యం పంటలు అనేటువంటివి కృష్ణా గోదావరి డెల్టాల్లో పండడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా బియ్యం సరఫరాలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కీలక పాత్ర పోషించడం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉండడం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏమంటారు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఎగ్జామ్ లో ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారంటే ఆంధ్రప్రదేశ్. హూ వాజ్ ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ దట్ డిజైన్డ్ ద ఇండియన్ ట్రైకలర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ వాజ్ బోర్న్ ఇన్ బట్ల పెనుమర్రు ప్రెసెంట్ డే ఆంధ్రప్రదేశ్. భారత త్రివర్ణ జాతీయ జెండాను రూపకల్పన చేసిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఎవరైనా అంటే పింగళి వెంకయ్య గారు. సో పింగళి వెంకయ్య గారు భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు జాతీయ జెండా రూపకర్తగా ప్రసిద్ధి చెందడం జరిగింది. సో ఆయన ఎప్పుడు జన్మించారంటే 1876లో బట్ల పెనుమర్రు ప్రెసిడెన్సీ. ఇక్కడ ఏ ప్రెసిడెన్సీ అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మీకు గనక ఈ బట్ల పెనుమర్రు అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది తెలిస్తే కమెంట్ బాక్స్ లో రాయండి. సో బట్ల పెనుమర్రు మద్రాస్ ప్రెసిడెన్సీలో
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం జరిగింది అన్నమాట. సో పింగళి వెంకయ్య గారు భారత త్రివర్ణ జెండాను రూపొందించడం జరిగింది. How many presidents of India have hailed from Andhra Pradesh, including Sarvepalli Radhakrishnan, V.V. Giri, అండ్ నీలం సంజీవ రెడ్డి గారు? సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వివి గారు మరియు వివి గిరి గారు మరియు నీలం సంజీవ రెడ్డితో సహా మొత్తం ఎంతమంది భారత రాష్ట్రపతులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు అంటే 3 అండి. సో అంటే ఫస్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అంటే 13 మే 1962 నుండి 13 మే 1967 వరకు ఉన్నారనమాట. 2వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ఈయన. నెక్స్ట్ ఈయన జన్మస్థలం ఎక్కడ అంటే తిరుత్తని. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులలో ఉంది. వరాహగిరి వెంకటగిరి గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 24 ఆగస్ట్ 1969 నుండి 24 ఆగస్ట్ 1974 వరకు భారతదేశ 4వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఈయన బెరహంపూర్ అంటే ప్రస్తుతం ఒడిస్తాలో జన్మించిన కుటుంబ మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు చెందినవి. నెక్స్ట్ ఏంటంటే నీలం సంజీవరెడ్డి గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25 జూలై 1977 నుండి 25 జూలై 1982 వరకు భారతదేశ 6వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో నీలం సంజీవరెడ్డి గారు ఎక్కడ జన్మించారంటే అనంతపురం జిల్లాలో జన్మించడం జరిగిందనమాట. అంతేకాకుండా నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. సో ఈయన ముందు లోక్సభ స్పీకర్ గా కూడా పనిచేశారనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఒకసారి చూసుకోండి దీన్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ డాన్స్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్? ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి సంప్రదాయ నృత్య రూపం అంటే కూచిపూడి అండి. సో కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ సాంప్రదాయ నృత్య రూపం. ఇంకా ఏమేమి ఉన్నాయి డాన్స్ ఫామ్స్ ఆంధ్రప్రదేశ్ లో అంటే బుట్ట బొమ్మలు, వీరనాట్యం, లంబాడి, తప్పుల నృత్యం. సో ఎగ్జామ్ లో గనక అన్ని ఇచ్చారనుకోండి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అడుగుతున్నారా లేకపోతే ఏ అండ్ బి అని అడుగుతున్నారా చూసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విచ్ కంట్రీ ఈజ్ కంపేరబుల్ టు ద సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ పరిమాణానికి సమానంగా ఉన్నటువంటి దేశం ఏది అంటే టునీషియా అండి. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం అనమాట. భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే సుమారుగా 1,62,970 చదరపు కిలోమీటర్లు. సో ఇదే పరిమాణానికి సమానంగా ఏది ఉంది ఇంకొక దేశం అంటే టునీషియా ఉందన్నమాట. ఎందుకంటే జీకేలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్ శాంక్చురీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? క్రింది పక్షుల అభయారణ్యాలలో ఏది ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే పులికాట్ లేక్ బర్డ్ శాంచురీ. సో ఆంధ్రప్రదేశ్ పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యంకి ప్రసిద్ధి చెందిందనమాట. సో ఈ మెయిన్ గా దేనికి అంటే వలస పక్షులకి ప్రసిద్ధి చెందడం జరిగింది. వీటిలో ఏమున్నాయి? ఫ్లామింగోలు, పెలికన్లు మరియు హెరాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఇది భారతదేశంలోని 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే పులికాట్ లేక్ బర్డ్ శాంచురీ, రోళ్లపాడు బర్డ్ శాంచురీ, అటపాక బర్డ్ శాంచురీ. చాలా చాలా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్నా బర్డ్ శాంచురీస్ అన్నా క్వశ్చన్ లో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. సో పులికాట్ లేక్ శాంచురీ బర్డ్ శాంచురీ, లోర్లపాడు బర్డ్ శాంచురీ, అటపాక బర్డ్ శాంచురీ, తీలి నీలాపురం అండ్ తెలుకుంచి బర్డ్ శాంచురీస్, నీలపట్టు బర్డ్ శాంచురీస్, శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ శాంచురీస్ అనేటువంటివి బర్డ్ శాంచురీస్ అనేవి ఏ జిల్లాలలో ఉన్నాయో మీకు గనక తెలిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అదే విధంగా మీకు కూడా ఒకసారి రివిజన్ అయినట్లు ఉంటుంది. ఎగ్జామ్ లో అడగచ్చు కదా ఈ బర్డ్ శాంచురీస్ ఏ జిల్లాలో ఉన్నాయని అడగడానికి ఛాన్సెస్ ఉంది, కాబట్టి ట్రై చేయండి అట్లీస్ట్ అక్కడ కమెంట్ చేయడానికి. వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 1,62,970 కిలోమీటర్లు అనమాట. కోస్టల్ లైన్ ఎంత అంటే 974 కిలోమీటర్లు. సో ఇండియా జియోగ్రఫికల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది అంటే 4.96% ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగారు, చూసుకోండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైండ్స్ ప్లేస్ ఇన్ ద బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో ఏ అరణ్యం భారతదేశ బయోస్పియర్ రిజర్వ్ లో స్థానం పొందింది అంటే శేషాచలం అండి. ఎప్పుడు అంటే 2010లో భారత బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చబడడం జరిగింది.
ఈ ప్రాంతంలో పులులు, చిరుతపులులు, సాంబార్ జింకలు మరియు అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా శేషాచలం కొండలు డ్రై డెసిడ్యూస్ అడవులతో కూడుకొని ఉన్నాయి అన్నమాట. అంటే ఒక ముఖ్యమైనటువంటి జీవ వైవిధ్యంగా ఇది గుర్తించబడుతుంది. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా ఏది అంటే విశాఖపట్నం అండి. ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 1048 చదరపు కిలోమీటర్లు. సో ఇది రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిసి అత్యంత తక్కువ విస్తీర్ణం గల జిల్లా ఏది? విశాఖపట్నం. Which hill station is often referred to as the Ooty of Andhra Pradesh and what is its historical significance? ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటీగా పిలువబడే హిల్ స్టేషన్ ఏది మరియు దాని చారిత్రాత్మక ప్రాముఖ్యత అంటే ఈ హిల్ స్టేషన్ పేరు ఏంటండి? హార్స్లీ హిల్స్ అన్నమాట. ఈ హార్స్లీ హిల్స్ ఏమని అంటారు అంటే హార్స్లీ కొండ లేకపోతే ఏనుగుల మల్లమ్మ కొండ అని అంటారు. ఇది ఎక్కడుంది అంటే అన్నమయ్య జిల్లాలో, కానీ ఇప్పుడు మళ్ళీ జిల్లా చేంజ్ లేదు, జిల్లా పేరు కొత్త జిల్లాలు వస్తున్నాయి కాబట్టి ఇది మదనపల్లిలో ఉందన్నమాట. మదనపల్లి అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటీగా పిలుస్తారు. కారణం ఏనుగుల మల్లమ్మ కొండ అనే స్థానిక పేరు ఒక పౌరాణిక కథ నుండి ఇది రావడం జరిగింది. ఇందులో మల్లమ్మ అనే పుణ్యాత్మక వృద్ధ మహిళ కొండపై నివసించేది మరియు ఏనుగులకు ఆమెకు ఆహారం అందించేవి. ఈ హిల్ స్టేషన్ కు WD హాల్స్లీ ఒక బ్రిటిష్ కలెక్టర్ తన నివాసాన్ని 1870 ప్రాంతంలో నిర్మించిన తర్వాత ఆయన పేరు మీదుగానే ఇది పేరు పెట్టడం జరిగింది. విచ్ ఈస్ ద మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది అంటే నెల్లూరు జిల్లా అండి. సో 2011 గణాంకాలు అంటే సెన్సస్ ప్రకారం ఎంతమంది ఉన్నారంటే 29.63 లక్షల మంది ఉన్నారంట. నగర జనాభా అంటే 29%, గ్రామీణ జనాభా అంటే 70% అనమాట. విచ్ ఈస్ ద లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏది అంటే పార్వతీపురం మన్యం. సో పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. ఇది రాష్ట్రం ఉత్తర భాగంలో ఒడిశాకు సరిహద్దుగా సమీపంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం అనేటువంటిది ప్రధానంగా అటవీ ప్రాంతాలతో కూడినది మరియు ఆదివాసీ జనాభా అనేటువంటిది ఎక్కువగా అక్కడ నివసిస్తుంది. అక్కడ తక్కువ జనాభాకి గల కారణాలు ఏంటి అంటే అటవీ భూభాగం అధికం, ఆదివాసీ జనాభా ప్రాధాన్యం ఎక్కువ, పట్టణీకరణ స్థాయి తక్కువ, మౌలిక సదుపాయాల కొరత కూడా తక్కువ అన్నమాట. సో జనాభా పెరుగులతో కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏది అంటే పార్వతీపురం మన్యం. వేర్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రబ్బర్ డ్యామ్ ద జంజావతి రబ్బర్ డ్యామ్ లొకేటెడ్? భారతదేశంలో మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ అయినటువంటి జంజావతి రబ్బర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే పార్వతీపురం మన్యం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అన్నమాట. ఇది భారతదేశపు నీటి మౌలిక సదుపాయాలు ఒక ముఖ్యమైనటువంటి డ్యామ్ అన్నమాట. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ మరియు ఆసియాలో అతి పెద్ద డ్యామ్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే కొరమాడ మండలంలోని రాజలక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న ఈ డ్యామ్ ను ఎక్కడ ఏ నదిపై అంటే జంజావతి నదిపై నిర్మించడం జరిగింది. ఈ నది అనేటువంటిది నాగావళికి ఉపనదిగా ఉంది. ఈ డ్యామ్ ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2006లో జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ షేర్ ఇట్స్ బార్డర్స్ విత్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది అంటే 5 అండి. తెలంగాణ వాయువ్యంలో, ఛత్తీస్గఢ్ ఉత్తరంలో, ఒడిశా ఈశాన్యంలో, తమిళనాడు దక్షిణంలో, కర్ణాటక వచ్చే పడమరలో. విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. ఎన్ని మండలాలు ఉన్నాయంటే ప్రకాశం జిల్లాలో 38 మండలాలు ఉన్నాయన్నమాట. హూ ఇస్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఎస్ అబ్దుల్ నజీర్ గారు. సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు అంటే సీఎం త్రివేది గారు. Who is the only governor of Andhra Pradesh who's also served as the governor of Telangana? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసినప్పటికీ తెలంగాణ గవర్నర్ గా కూడా సేవలు అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే
ఈఎస్ఎల్ నరసింహన్ గారు అనమాట. 2 జూన్ 2014 నుండి 7 సెప్టెంబర్ 2019 వరకు ఈయన పనిచేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణ రాష్ట్రాలకి ఒకేసారి గవర్నర్ గా సేవలు అందించినటువంటి ఏకైక వ్యక్తి. హూ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాటు గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఈఎస్ఎల్ నరసింహం గారు. ఎన్ని రోజులు పనిచేశారంటే 3495 రోజులు పనిచేయడం జరిగింది. Where is the statue of social justice dedicated to Dr. B.R. Ambedkar located? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అంకితం చేయబడిన సామాజిక న్యాయ విగ్రహం ఎక్కడ ఉంది అంటే విజయవాడ దగ్గర ఉందండి. సో సామాజిక న్యాయ విగ్రహం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఉంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అంకితం చేయబడింది. ఆయన సామాజిక సంస్కరణలో సమానత్వం, కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి గౌరవార్థంగా దీని ఏర్పడింది. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు, ఈ విగ్రహం మొత్తం ఎన్ని అడుగులు ఉంది, ఎంత అడుగులు ఎత్తులో ఉంది అంటే 206 అండి. సో అంతేకాకుండా భారతదేశంలో 4వ అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచింది. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2024 జనవరి 19న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రారంభించబడడం జరిగింది. ఈ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి సముదాయం ఒక మ్యూజియం, థియేటర్, సమావేశ కేంద్రం మరియు అంబేద్కర్ గారి జీవితానికి మరియు వారసత్వానికి అంకితం చేయబడిన గ్రంథాలయాన్ని కలిగి ఉంది. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎప్పుడు 1953 నుండి 1956 మధ్యలో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎప్పుడు అంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ఆయన నాయకత్వం అనేటువంటిదే కీలకంగా నిలువనించింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పదవీ కాలంలో ఉన్నారు అంటే 1 అక్టోబర్ 1953 నుండి 15 నవంబర్ 1954 వరకు ఉన్నారు. సో ఈయనకు ఇంకొక బిరుదు ఏంటి అంటే ఆంధ్ర కేసరి. హౌ మెనీ టైమ్స్ ప్రెసిడెంట్స్ రూల్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు అమలైంది అంటే 3 సార్లు అండి. సో ఎప్పుడెప్పుడు అంటే 15 నవంబర్ 1954 నుండి 28 మార్చ్ 1955. ఎన్ని రోజులు? 133 రోజులు. 11 జనవరి 1973 నుండి 10 డిసెంబర్ 1973 వరకు ఎన్ని రోజులు అంటే 333 రోజులు. 1 మార్చ్ 2014 నుండి 8 జూన్ 2014 వరకు ఎన్ని రోజులు అంటే 99 రోజులు. కారణాలు ఏంటి 1954లో అంటే టంగుటూరి ప్రకాశం గారు రాజీనామా తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 1973లో జయ ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో రాష్ట్రపతి పాలన వేయడం జరిగింది. What is the name of the only elephant reserve in Andhra Pradesh and where it is located? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఏనుగుల రిజర్వ్ పేరు ఏమిటి, అది ఎక్కడ ఉంది అంటే రాయల ఏనుగుల రిజర్వ్ అండి, చిత్తూరు జిల్లాలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక ఏనుగుల రిజర్వ్ అన్నమాట. సో పలమనేరు, కుప్పం అటవీ ప్రాంతాల్లో ఉంది. కైగల్ మరియు కౌండిన్య వంటి నదులు అభయారణ్యం ద్వారా ప్రవహించి, సో ఎగ్జాంపుల్ అడగచ్చు, ఏ నదులు ఈ అభయారణ్యం ద్వారా ప్రవహిస్తాయి అంటే కైగల్ మరియు కౌండిన్య. సో జింకల పార్క్ కూడా ఉంది ఒకటి, దాన్ని ఏమంటారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక జింకల్ పార్క్ ఏది? కండలేరు జింకల్ పార్క్ నెల్లూరు డిస్టిక్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2 జువాలజికల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ ఇన్ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ ఇన్ తిరుపతి. విచ్ డిస్టిక్ ఆఫ్ పుదుచ్చేరి డస్ ఆంధ్రప్రదేశ్ షేర్ ఇట్స్ బార్డర్ విత్? ఆంధ్రప్రదేశ్ ఏ పుదుచ్చేరి జిల్లాతో సరిహద్దుని పంచుకుంటుంది అంటే యానం జిల్లా అండి. సో యానం జిల్లా అనేటువంటిది పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన భాగం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాతో పూర్తిగా చుట్టుపడి ఉంటుందంటే చుట్టుపక్కలంతా ఉంటుంది అనమాట కాకినాడ జిల్లాకు. ఏది అంటే యానం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాతీయ పార్కులు మరియు టైగర్ రిజర్వ్లు ఏవి అంటే పాపికొండ, రాజీవ్ గాంధీ, శ్రీ వెంకటేశ్వర. అదే టైగర్ రిజర్వ్ అయితే నాగార్జున, శ్రీశైలం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 జాతీయ పార్కులు ఏవేవి అంటే పాపికొండ, రాజీవ్ గాంధీ మరియు శ్రీ వెంకటేశ్వర. మరి టైగర్ రిజర్వ్ అయితే నాగార్జున సాగర్ మరియు నాగార్జున సాగర్, శ్రీశైలం. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిటీస్ లేదా టౌన్స్ యొక్క నిక్ నేమ్స్ అండి. సో అరకు వ్యాలీని ఏమంటాం? ఊటీ ఆఫ్ ఆంధ్ర అంటాం. భీమవరం అంటే సిటీ ఆఫ్ ఫ్రాన్స్, సెకండ్ బర్దోలి ఆఫ్ ఇండియా అంటాం. ధర్మవరం అంటే సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. గుంటూరు అంటే సిటీ ఆఫ్ చిల్లీస్ అంటాం. కాకినాడ అంటే సిటీ ఆఫ్ కాజా, మినీ కెనడా ఆఫ్ ఇండియా, పేషెన్స్ ప్యారడైజ్, సెకండ్ మద్రాస్ ఆఫ్ ఇండియా. కోనసీమ అంటే గాడ్స్ ఓన్ క్రియేషన్ అంటాం. మదనపల్లి ఆంధ్ర, ఊటీ అంటాం. సో అరకు వ్యాలీ, మదనపల్లి ఒకసారి చూసుకోండి రెండు. నెక్స్ట్ పిడుగురాళ్ళ అంటే లైమ్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. రాజమండ్రి అంటే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. తెనాలి అంటే ఆంధ్రపరి అంటాం. తిరుపతి అంటే స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. విజయవాడ అంటే ద ప్లేస్ ఆఫ్ విక్టరీ. విశాఖపట్నం అంటే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గో ఆఫ్ ద ఈస్ట్, ద సిటీ ఆఫ్ డెస్టినీ, ద జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్. సో ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏమని అంటామంటే కోహినూర్ ఆఫ్ ఇండియా, ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా, ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏంటి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి MCQs. ఇంకా ఉన్నాయి, నేను ట్రై చేస్తాను కవర్ చేయడానికి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.